మీకు పెళ్ళయిందా? అయిందండి. అయిందా? హ్మ్. ఆవిడకేంటి మరి నాకు పెళ్లి కాలేదని చెప్పారంట దుర్గాకి? నన్ను లొంగ తీసుకోవడానికి అబద్ధం. ఆ! మీరు అర్థమైపోయింది. మీ మీ కథలన్నీ మాకు అర్థమైనయి గానీ, ఇప్పుడు నేను స్ట్రెయిట్‌గా పాయింట్ అడుగుతానండి. మీరెందుకిలా చేశారు, ఏంటి అని నేను అడగను. ఎందుకంటే, మీ మీ వ్యవహార సరళి అలా ఉంది గాబట్టి, ఇప్పుడు నేను అడిగే ఉపయోగం లేదు. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఈవిడ ఈ వీడియోలున్నయి అని బెదిరిస్తున్నారంట. హ్మ్. వీడియోల సంగతేంటి చెప్పండొకసారి? మీరు వీడియోలు అయన్నీ మర్యాదగా డిలీట్ చేస్తారా? లేకపోతే మేమేం చేయాలో అది చేయమంటారా? ఆమె మీ దగ్గరికొచ్చింది అన్ని వీడియోలు చూపిచ్చింది గదా మేడం. మాకు చూపిచ్చలేదండి. ఆ! మీరు ఆటిని చూపిచ్చి బెదిరిస్తున్నారు. మీ ఆయనకి పంపిస్తాను అని జెప్పి ఆమెను బెదిరిస్తున్నారని చెప్తున్నారావిడ. అవును. ఆ! మరి ఆళ్ళ ఆయనకెందుకు పంపిస్తారండి మీరు? వాళ్ళ ఆయనకైతే ఏదో చెప్పినామండి. మొత్తం అన్ని నిజాలవుతాయా? అట్లా గాదు. ఆమేమడిగింది, మా అమ్మాయికి తెలిసిపోయిందయ్యా. ఇంక మనం మంచిగా కలుసుకున్నాము. మంచిగా విడిపోదాము. నీ హ్మ్. దోవ నీదయ్యా. నా దోవ నాదయ్యా. హ్మ్. అని ఆమె మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిందా? ఇప్పుడు ఈ సంగతులన్నీ మా అమ్మాయి మనం ఇలాగే కంటిన్యూ నాకయన్నీ ఏం చెప్పలేదండి. ఆ? నాకయన్నీ ఏం చెప్పలేదు. ఏం లేదు. హ్మ్. ఆమె నేను చెప్పానని చెప్తుంది. అసలు ఇప్పుడు ఇప్పుడు చెప్పమ్మా. ఈ దుర్గ ఎవరో నీకు అర్థమైంది గదా! ఎన్ని డబ్బులిచ్చావో చెప్పు ఈమెకి. ఆమె ఏదో ఒక్క నెల డబ్బులిచ్చాడని చెప్తుందావిడ. ఆమెనే అడగండి ఎంత అదే ఇచ్చిందో. చెప్తుంది. ఒక్క నెలే డబ్బులిచ్చాడు. అది నేను అతను అధీనంలోకెళ్ళేంత వరకు ఎళ్ళేలోపు ఇచ్చాడు తప్పితే, ఎళ్ళిన తర్వాత ఇవ్వలేదు డబ్బులు. హ్మ్. ఏదో నాకు కొంచెం అనునయంగా కబుర్లు చెప్పటము. హ్మ్. నేనున్నా అంటమే గాని, ఆ తర్వాత నుంచి డబ్బులు గూడా ఇవ్వలేదు. ఈలోపు మా అమ్మాయికి తెలిసింది. నేనేమో ఇంక వద్దయ్యా చాలు, ఇక జరిగింది చాలు అన్నాను. కాదు నా దగ్గర వీడియోలున్నయి. నేను మీ ఆయనకి చూపిస్తాను అని జెప్పి బెదిరిస్తున్నాడు అంటుంది. నేను ఇయన్నీ డబ్బులెంత, ఇయన్నీ నేను మాట్లాడనండి. ఏదో అది మీ సొంత వ్యవహారం అనుకోండి. హ్మ్. డబ్బుల విషయం. కానీ ఈ వీడియోలు తీయటము, హ్మ్. ఈ వీడియోలు తీసి, ఈ వీడియోలు నా దగ్గరున్నాయని బెదిరించడం 2 నేరమే. మీరు అవి డిలీట్ చేస్తారా? లేదు అంటే గనక మేమేం చేయాలో అది చేసుకోమంటారా? నేను స్ట్రెయిట్‌గా అడుగుతున్నా. ఇంకా మీతో మాట్లాడి ఉపయోగం గూడా లేదు. ఎందుకంటే సరే అండి. ఆ! మీరు సరే. ఆ! మీరు గాని మీ వ్యవహారం జూస్తే డిలీట్ చేసేవాళ్ళలాగా కనిపించట్లేదు. మీరు డిలీట్ చెయ్యరు. నాకర్థమైపోయింది. మనం పోలీస్ స్టేషన్‌లో కలుసుకుందాము. ఇంక పెట్టేయండి ఫోను. సరే. ఓకేనండి.